హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నాకు బాగా నచ్చిన ప్రొడక్ట్స్ అండ్ ఎవ్రీ గర్ల్కి యూజ్ అయ్యే టాప్ 10 ప్రొడక్ట్స్ గురించి ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే మన టైటిల్ వచ్చేటప్పటికి గర్ల్స్ మస్ట్ హ్యావ్ దీస్ ప్రొడక్ట్స్. సో ఈ వీడియో ప్రతి అమ్మాయికి యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు టాప్ 10 ప్రొడక్ట్స్ ఏవి ఉన్నాయో అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. నా టాప్ 1 వచ్చేటప్పటికి డెర్మావైవ్ క్లెన్జర్. ఇది చాలా మంచి బ్రాండ్ డెర్మావైవ్ అనేది. ఇది 120 ml అనమాట. కాస్ట్ వచ్చేటప్పుడు 900 ఉంటుంది. అండ్ అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అయ్యే క్లెన్జర్ అనమాట. ఇది మేకప్ రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీనిలో కొల్లాయిడల్ ఓట్ మీల్ ఉంటుంది. ఇది ఎలాంటి కెమికల్ లేని క్లెన్జర్, ఎవరైనా వాడచ్చు. ఇది మెన్ అండ్ ఉమెన్. యాక్ని ఉన్న వాళ్ళకైతే ఇది ఒక మ్యాజికల్ క్లెన్జర్ అని చెప్పొచ్చు. దీని గురించి డీటెయిల్గా కావాలంటే నేను మన ఛానల్లో వీడియో పెట్టాను సపరేట్గా డెర్మావైవ్ గురించి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ టచ్ చేసి మీరు ఈ వీడియో చూడండి. నెక్స్ట్ నా టాప్ 2 ప్రోడక్ట్ వచ్చేటప్పటికి న్యూట్రిడెర్మ్ మాయిశ్చరైజర్. ఇది విటమిన్ ఈ మాయిశ్చరైజర్. ఇది అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది స్కిన్ వైట్నింగ్ చేయడానికి, స్మూతింగ్ చేయడానికి, మంచిగా హైడ్రేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీనిలో విటమిన్ ఈ ఉంది కాబట్టి స్కిన్కి మంచిగా షైనింగ్గా ఉంచడానికి అండ్ స్కిన్ వైటన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. న్యూట్రిడెర్మ్ మంచి బ్రాండ్. నేను దీని గురించి కూడా వీడియో చేశాను మన ఛానల్లో. ఈ ప్రోడక్ట్ గురించి కూడా మీకు డీటెయిల్గా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో ఇది మన టాప్ 2 ప్రోడక్ట్. దీని టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. అస్సలు ఆయిలీగా అనిపించదు మీకు. స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. నెక్స్ట్ నా టాప్ 3 ప్రోడక్ట్ వచ్చేటప్పటికి బాడీ షాప్ నుంచి రోజ్ డ్యూ గ్లో ఫేస్ మిస్ట్ అనమాట. ఇది కాస్ట్ వచ్చేటప్పుడు మీకు 795 పడుతుంది, 60 ml. ఈ టోనర్ చాలా బాగుంటుంది. నేను చాలా టోనర్స్ వాడాను. మిస్ట్ అంటే టోనర్లోనే వాడచ్చు. సో నేను చాలా వాడాను. కొన్ని మనకి ఇరిటేషన్గా అనిపిస్తాయి, బట్ ఇది బాడీ షాప్లో నుంచి ఇదైతే చాలా బాగుంటుంది. అసలు ఇరిటేషన్గా అనిపించదు. స్కిన్ కూడా మంచిగా గ్లోగా ఉంటుంది ఇది వాడుతున్నప్పుడు. అండ్ స్కిన్ని మంచిగా హైడ్రేట్ చేస్తుంది. సో ఇది నాకు చాలా ఇష్టం. ఇది మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా వాడచ్చు. ఈ ఫేస్ మిస్ట్ అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది అనమాట. అండ్ ఇది మెయిన్గా కెమికల్ ఫ్రీ. ఇది కూడా మన ఛానల్లో వీడియో చేశాను. దీని గురించి కూడా రివ్యూ ఇచ్చాను. ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దీనిది కూడా, ఈ ప్రోడక్ట్ గురించి కూడా. ఇది మనం ఇలా స్ప్రే చేసుకోవడం, ఫేస్కి నెక్కి ఇలా స్ప్రే చేసుకోవాలి. క్లెన్స్ చేసిన తర్వాత టోనర్ ఎలానో అలానే. సో ఇది మీకు ఈ సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆయిలీగా కూడా అసలు అనిపించదు. చూడండి, స్కిన్ కూడా మంచి షైనింగ్గా అనిపిస్తుంది. మనం కంపల్సరీగా క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అప్పుడే స్కిన్ మంచిగా గ్లోయింగ్గా ఉంటుంది, న్యాచురల్ లుక్గా. నెక్స్ట్ నా టాప్ 4 ప్రోడక్ట్ వచ్చేటప్పటికి ఫేసెస్ కెనడా నుంచి వెట్ వైప్స్ అనమాట. ఇవి నా ఫేవరెట్ వెట్ వైప్స్. చాలా ఇంపార్టెంట్ అసలు వెట్ వైప్స్ అనేది. స్కిన్ డల్గా అనిపించినప్పుడు మీరు రిఫ్రెషింగ్ చేసుకోవడానికి, మేకప్ రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఫేషియల్స్ చేసుకునేటప్పుడు కూడా మనం క్లీన్ చేసుకోవడానికి ఈ వెట్ వైప్స్ అనేవి వాడచ్చు. అండ్ మనం బయటికి వెళ్ళినప్పుడు అందుబాటులో వాటర్ లేనప్పుడు ఈ వెట్ వైప్స్తో మీరు హ్యాండ్స్ అవన్నీ క్లీన్ చేసుకోవచ్చు. మీరు కార్లో పెట్టుకొని మనకి ఇవి చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తాయి. మనం ఫేస్కి మేకప్ రిమూవ్ చేయడానికి కానీ, మనం లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాం అనుకోండి, అప్పుడు మనకి స్కిన్ అంతా డల్గా అనిపిస్తుంది కదా. మార్నింగ్ ఎప్పుడో బయలుదేరితే నైట్ ఎప్పుడో అవుతుంది కదా. అలాంటి టైంలో మనం ఫేస్ చక్కగా రిఫ్రెషింగ్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మేకప్ ఉంటే మేకప్ రిమూవ్ చేసుకోవడానికి కూడా ఇలా ఉంటుంది అన్నమాట. ఇది
ఇలా చక్కగా మనం హ్యాండ్స్ని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ మేకప్ కూడా చాలా బాగా రిమూవ్ అవుతుంది. మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది వెట్ వైప్స్. మనకి సమ్మర్లో స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది కదా, మనకి ఎప్పటికప్పుడు ఫేస్ రిఫ్రెషింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. పింపుల్స్ అవి రాకుండా ఉంటాయి. సో ఇది నా టాప్ 4 ప్రోడక్ట్. అండ్ నా టాప్ 5 ప్రోడక్ట్ వచ్చేటప్పటికి శానిటరీ ప్యాడ్స్. ఇదేంటి శానిటరీ ప్యాడ్స్ గురించి చెప్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే స్కూల్ గోయింగ్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళకి పెద్ద ఐడియా ఉండదు. సో వాళ్ళకి యూజ్ అవుతుందని నేను శానిటరీ ప్యాడ్స్ నా టాప్ 5లో పెట్టాను. మీరు బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఈ శానిటరీ ప్యాడ్స్ అనేది మీతో పాటు క్యారీ చేయండి. ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతిసారి పీరియడ్స్ అనేవి సేమ్ డేట్ని రావు కదా, కొంచెం అటు ఇటు అవుతాయి. సో మీరు ఇది క్యారీ చేయడం చాలా మంచిది. ఒకవేళ మీకు యూజ్ అవ్వకపోయినా పక్కన వాళ్ళకి ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కదా, ఆ టైంలో ఎక్కడికైనా వెళ్తారు, అర్జెంట్ అయిపోతుంది. సో అందుకని ఇది నా టాప్ 5లో పెట్టాను. శానిటరీ ప్యాడ్స్ మీరు కంపల్సరీగా క్యారీ చేయండి బయటకు వెళ్ళేటప్పుడు. అండ్ నెక్స్ట్ నా టాప్ 6 ప్రోడక్ట్ వచ్చేటప్పటికి లిప్ బామ్స్. ఇవి నా ఫేవరెట్ లిప్ బామ్స్. ఒకటి వచ్చేటప్పటికి కీల్స్ బ్రాండ్ నుంచి చాలా బాగుంటుంది ఈ లిప్ బామ్. అండ్ ఇదేమో మామా ఎర్త్ బ్రాండ్ నుంచి. అండ్ ఇదేమో బేబీ లిప్స్ మేబ్లిన్ నుంచి. ఇవి కలర్స్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, బట్ ఐఎమ్ షోయింగ్. నాకు ఈ షేడ్ అంటే చాలా ఇష్టం. మనం లిప్స్టిక్ వేసుకోవాల్సిన లేదు ఇది వేసుకుంటే. అండ్ ఇదేమో మామా ఎర్త్ నుంచి. ఇవి కూడా కలర్తో వస్తున్నాయి బామ్స్, చాలా బాగుంది ఇది కూడా. ఇదేమో కీల్స్ నుంచి. ఇది వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది ఎల్లోయిష్గా, బట్ ఇది లిప్స్ మీద వేసుకున్నప్పుడు అలా కలర్ ఏం అనిపించదు. ఇది కీల్స్, ఇది బేబీ లిప్స్, ఇది మామా ఎర్త్ నుంచి. దీనిలో చాలా షేడ్స్ వచ్చినాయి మామా ఎర్త్లో, ట్రై చేయండి, చాలా బాగున్నాయి. నాకు ఈ షేడ్ అయితే బాగా నచ్చింది మామా ఎర్త్లో. సో మనం ఫ్యూచర్లో రివ్యూ ఇద్దాం మామా ఎర్త్ లిప్ బామ్స్ మీద కూడా మన ఛానల్లో. సో మనం ఎప్పుడు లిప్స్ డ్రై అవ్వకుండా మంచిగా లిప్ బామ్స్ అనేది అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి లిప్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి, పగిలిపోతే రోతగా కనిపిస్తాయి. సో ఎప్పుడు మీరు లిప్ బామ్ అనేవి మంచిగా అప్లై చేసుకోండి. మీ ఇష్టం ఏ లిప్ బామ్ అని ఏ బ్రాండ్ నుంచి అయినా. బట్ నా ఫేవరెట్ వచ్చేటప్పటికి ఈ 3 బ్రాండ్స్ నుంచి నాకు చాలా ఇష్టం. సో మీరు బయటికి వెళ్ళేటప్పుడు కూడా లిప్ బామ్ అనేది క్యారీ చేయండి. మనం ఎప్పుడు లిప్ బామ్ అప్లై చేసుకుంటూ ఉండాలి లిప్స్కి, అప్పుడే లిప్స్ మంచిగా కనిపిస్తాయి. సో ఇది నా టాప్ 6 ప్రోడక్ట్. ఓకే, నా టాప్ 7 ప్రోడక్ట్ వచ్చేటప్పటికి హెయిర్ సీరం. ఇది లోరియల్ బ్రాండ్ నుంచి. ఇది లోరియల్ ప్రొఫెషనల్ హెయిర్ సీరం. ఇది ఈ హెయిర్ సీరం నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు నాకు అసలు చిక్కు తీసుకునేటప్పుడు చాలా హెయిర్ ఊడిపోయేది. ఎప్పుడైతే నేను ఇది వాడుతున్నానో నా హెయిర్ ఊడటం కూడా చాలా వరకు తగ్గింది. ఎందుకంటే ఇది మనకి అప్లై చేసినాక హెయిర్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. సో మనకి చిక్కులు చాలా బాగా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. హెయిర్ ఎక్కువ ఊడదు, నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఈజీగా మనం కోమ్ చేసుకోవచ్చు. మీరు ఎలాంటి హెయిర్ డ్రైయర్స్ వాడేటప్పుడు కానీ స్ట్రైట్నర్స్ వాడేటప్పుడు కానీ ఇది అప్లై చేసుకొని హెయిర్కి అప్పుడు మీరు అవన్నీ వాడండి, లేకపోతే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. దీని గురించి కూడా నేను వీడియో చేశాను మన ఛానల్లో, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ప్రోడక్ట్ గురించి మీకు కావాలంటే చెక్ చేయండి. ఇది మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు మామూలుగా చిక్కు తీసుకునేటప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు హెడ్ బాత్ చేసేసినాక కొంచెం వెట్గా ఉన్నప్పుడు హెయిర్, అప్పుడు మీరు ఇది కొంచెం మన హెయిర్ లెంత్ని బట్టి మనకి ఎన్ని డ్రాప్స్ కావాలంటే అన్ని డ్రాప్స్ తీసుకొని మిడ్ లెంత్ నుంచి కింద టిప్స్ వరకు అప్లై చేసుకోండి. స్కాల్ప్కి అయితే అప్లై చేయొద్దు, ఎందుకంటే కొంతమందికి ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది కాబట్టి. సో మీరు మిడ్ లెంత్ నుంచి కింద టిప్స్ వరకు అప్లై చేసుకొని మీరు చిక్కు తీసుకోండి. మీకు హెయిర్ కూడా మంచి షైనింగ్గా ఉంటుంది.
ఈ ప్రోడక్ట్ గురించి డీటెయిల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ టచ్ చేసి మీరు వీడియో చూడండి. అండ్ నా టాప్ 8 ప్రోడక్ట్ వచ్చేటప్పటికి ప్లమ్ బ్రాండ్ నుంచి కాజల్స్ అన్నమాట. బాగుంటుంది ఈ కాజల్, దీనికి షార్ప్నర్ కూడా ఇస్తారు. దీనికి షార్ప్నర్ ఎలా ఉంటుంది. ఇవి వచ్చేటప్పటికి ఒక్క స్ట్రోక్ సరిపోతుంది మీకు. చూడండి ఎంత బాగుంటుందో, సింగిల్ స్ట్రోక్లో మీకు అసలు భలే ఉంటుంది. మామూలు కాజల్స్ రుద్దుతూ ఉండాలి, చాలా అవసరం లేదు. ఇది నా దగ్గర బ్లాక్ అండ్ ఈ కలర్ ఉంది బ్లూ. ఇది స్కై బ్లూ కాదు, నేవీ బ్లూ. ఒక్క స్ట్రోక్ సరిపోతుంది, చాలా బాగుంటుంది ఇది. చూడండి. సో ఈ ప్లమ్ బ్రాండ్ నుంచి కాజల్ అనేది క్రూయల్టీ ఫ్రీ. ఇది స్మజ్ ప్రూఫ్, 100% స్మజ్ ప్రూఫ్ అనమాట ఇది. అండ్ వాటర్ ప్రూఫ్, సింగిల్ స్ట్రోక్లో సరిపోతుంది అనమాట. దీనిలో ఎక్కువ కలర్స్ కూడా ఉన్నాయి, బ్రౌన్, బ్లూ, గ్రీన్, బ్లాక్ ఉంటాయి. సో నా దగ్గర అయితే ఈ బ్లూ బ్లాక్ ఉంది ప్రస్తుతానికి. ఇది నాకు చాలా ఇష్టం, ఎందుకంటే కొన్ని కాజల్స్ అప్లై చేయగానే 2-3 అవర్స్కే మీకు ఐస్ అంతా అయిపోతూ ఉంటాయి, బట్ ఇది అలా స్మజ్ అవ్వదు. సో ఇది నా టాప్ 8లో పెట్టాను. ఇది ఇలా మేకప్, మీరు ఇలా వెట్ వైప్స్తో క్లీన్ చేసుకోవచ్చు. చూసారా వెట్ వైప్ ఎలా క్లీన్ చేసేసిందో. ఓకే, నా టాప్ 9 ప్రోడక్ట్ వచ్చేటప్పటికి LA గర్ల్ ప్రో నుంచి కన్సీలర్ అనమాట. ఇది మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, చాలామంది యూట్యూబర్స్, యాక్టర్స్ ఇదే వాడతారు. బ్యూటీషియన్స్ కూడా ఇదే వాడి చూపిస్తారు మేకప్ కింద. మనకి ఇది బాగా పింపుల్స్ ఉన్న వాళ్ళకి, డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి, అండ్ ఏమన్నా డార్క్ ప్యాచెస్ ఉన్నా కానీ, డార్క్ సర్కిల్స్ ఉన్నా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది మేకప్ కింద ఇక్కడ చూపిస్తాను నేను. ఇలా ప్రెస్ చేయటమే. మనం ఈ కన్సీలర్తో మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, పింపుల్స్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ ఉన్నాయో అక్కడ ఇలా మనం ట్యాప్ చేసుకోవాలి. ఇది అప్లై చేసి దీనిపైన అప్పుడు మీరు ఫౌండేషన్ అనేది అప్లై చేసుకోవాలి. ఇది చూడడానికి ఇలా కనిపిస్తుంది కానీ బట్ ఫౌండేషన్ వేసినాక మనకు అసలు ఏం తెలియదు అనమాట. మీరు ఇది మాయిశ్చరైజర్ అప్లై చేసినాక అప్పుడు మీకు ఎక్కడైతే ఎఫెక్టింగ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ మీరు ఇది ఇలా అప్లై చేసుకోవాలి. దీని మీద మీకు ఫౌండేషన్ వేసి చూపిస్తాను, అప్పుడు మీకు కొంచెం ఐడియా వస్తుంది. చూడండి ఎంత బాగా కవర్ అయిపోయిందో. సో ఇది నా టాప్ 9 ప్రోడక్ట్. మీరు ఏదున్నా లేకపోయినా జస్ట్ కన్సీల్ చేసుకొని ఫస్ట్ మాయిశ్చరైజర్ యూజ్ చేసి కన్సీల్ చేసుకొని ఏదో ఒక మీ ఫేవరెట్ ఫౌండేషన్ అనేది అప్లై చేయండి. లిక్విడ్ ఫౌండేషన్ కానీ స్టిక్ ఫౌండేషన్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా హెవీ మేకప్ ఏం అవసరం లేదు. మీరు ఈ కన్సీల్ చేసుకొని ఫౌండేషన్ అప్లై చేసుకొని ఏదైనా మంచి కాంపాక్ట్ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నా టాప్ 10 ప్రోడక్ట్ వచ్చేటప్పటికి రెవ్లాన్ బ్రాండ్ నుంచి లిప్స్టిక్స్ అనమాట. అవి ఈ 2 లిక్విడ్ లిప్స్టిక్స్ మ్యాట్ ఫినిష్ వస్తాయి. ఇది రెవ్లాన్ నుంచే, ఇది క్రేయాన్ లిప్స్టిక్, ఇది కూడా మ్యాట్ ఫినిష్ వస్తుంది. అండ్ దీని షేడ్ వచ్చేటప్పటికి 265. ఇది న్యూడ్ లిప్స్టిక్ అనమాట. చాలా బాగుంటుంది. ఇది మీరు కన్సిలర్గా వాడచ్చు అండ్ నోస్ కరెక్షన్కి వాడచ్చు.
వచ్చేటప్పటికి పింక్. ఏం కాదు, కొంచెం లిక్విడ్గా అనిపిస్తుంది, తర్వాత డ్రై అయిపోతుంది. నా ఫేవరెట్ అనమాట ఈ 3. ఈ రెవ్లాన్లో నాకు ఈ లిక్విడ్ దానిలో చాలా షేడ్స్ ఉండే, బట్ అన్నీ అయిపోయినాయి, ఈ 2 ఉన్నాయి. ఇది కొంచెం మెరూన్, ఇది పింక్, ఇదేమో న్యూడ్ కలర్. మీరు ఐ షాడోలా వాడచ్చు, కన్సిలర్లా వాడచ్చు, నోస్ కరెక్షన్కి వాడచ్చు, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ లిప్స్టిక్లో వాడచ్చు. ఈ 2 లిక్విడ్, ఇదేమో మ్యాట్ ఫినిష్, చాలా బాగుంటుంది. న్యూడ్లో నాకైతే చాలా బ్రాండ్స్లో వాడాను, బట్ ఈ రెవ్లాన్ దానిలో ఈ న్యూడ్ కలర్ బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సో ఇది నా టాప్ 10లో పెట్టాను నేను. ఈ లిప్స్టిక్స్ నా ఫేవరెట్ కాబట్టి. సో ఇవి నా టాప్ 10 ప్రొడక్ట్స్. నాకైతే ఇవి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. సో ప్రతి అమ్మాయికి కూడా యూజ్ అవుతాయని నేను ఈ వీడియో అనేది చేశాను. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ని టచ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దు. అండ్ మీరు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే లాస్ట్ నాకు గివ్ అవే వచ్చేటప్పుడు బాడీ షాప్ బ్రిటిష్ రోజ్ బాడీ యోగర్ట్ నేను అది గివ్ అవే పెట్టాను. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే ఆ లింక్ నేను ఈ వీడియో కింద ఇస్తాను. సో మీరు వెళ్ళి ఆ లింక్ టచ్ చేసి ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఆ గివ్ అవే రిజల్ట్ వచ్చేటప్పటికి May 15th అంటే సండే. సో మీరు ఎవరైనా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు వెళ్ళి ఆ లింక్ టచ్ చేసి గివ్ అవే పార్టిసిపేట్ చేయండి. ఓకే, బాయ్.